వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి పెళ్లి నోములండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కలిపి ఈ నోము పట్టిస్తారండి. పెళ్ళి కాకముందు కూడా పట్టిస్తారు. కొంతమందికి వంతన ఉంటుందండి. అప్పుడు వాళ్ళకి వెండి గిన్నెలు వెన్న ముద్దలు అని నోమిస్తారు. పసుపు కుంకుమ కూడా నోమిస్తారు. పెళ్ళి అయిన తర్వాతనే వీళ్ళకి కుండలు అనేవి నోమిస్తారండి. బంగారు కుండలు వెండి కుండలు అని నోమిస్తారు. అలాగే 5వ పటువ కూడా నోమిస్తారు. 5వ పటువ అంటే 5 కుండలు మెయిన్. బంగారు కుండలు వెండి కుండలు అంటే పసుపుతోటి కుండలనికి రాస్తారండి. పసుపు 13 కుండలకి, సున్నము 13 కుండలకి రాస్తారు. ఇది ఇద్దరు అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇద్దరు కలిపి చేస్తారండి సంక్రాంతి నోము. ఒకవేళ అత్తారికి లేకపోయింది అనుకోండి, ఇంకా వీళ్ళు చెయ్యరండి. ఒకవేళ ఉందనుకోండి, ఇద్దరు కలిపి నోమిస్తారు. దీంట్లో మెయిన్గా 5వ పటువ, ముంజేతి తండలు ఇవి మెయిన్గా నోమిస్తారండి. ఫస్ట్ పెళ్ళైన మొదటి సంవత్సరంలో, తర్వాత మిగతా నోములన్నీ నోమిస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిగే మై ఇన్ఫర్మేషన్. బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అయితే ఎంత బాగా కలర్ఫుల్గా డెకరేషన్ చేశారో కైట్స్ తోటి. అయితే సంక్రాంతి పండుగ కదండి, కైట్స్ అంబ్రెలాస్ పెట్టి డెకరేషన్ చేశారు. రకరకాల నోములు అయితే నోముచుకున్నారండి వీళ్ళు. పెళ్లి నోము చూడండి, బ్యాక్ డ్రాప్ చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది.